హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. కళ్యాణ్ గారి గురించి, తనుజ గారి గురించి అయితే కొత్త న్యూస్ అయితే పట్టుకొచ్చాను. తనుజ గారు కళ్యాణ్ గారికి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది. కళ్యాణ్ ఒక్క మాట అంటే తనుజ ఊరుకోదు. ఇప్పుడైతే మన వీడియోకి అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్దాము. అంతకంటే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇంకోటి అస్సలు మర్చిపోవద్దు, మీరు గంట సింబల్ నొక్కారనుకో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ అవుతుంటుంది. అప్పుడు మీరు నాకు కామెంట్లో కామెంట్ పెట్టండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది అసలు ఏమి జరిగిందని చెప్పని. కళ్యాణ్ గారి గురించి, తనుజ గారి గురించి అయితే మంచి వార్త. మీరైతే ఎగిరి గంతులేస్తారు. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు కళ్యాణ్ గారి మీద అయితే చాలామంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అయితే ఏడుస్తున్నారు. ఎందుకంటే కళ్యాణ్ గారు హెల్మెట్ అయిపోతారు కుక్ విత్ జాతిరత్నాల షోలో అని చెప్పని. అసలు మనకి ఇప్పుడు ఒక 20 డేస్ నుంచే స్టార్ట్ చేశారు కదా, మీకు తెలుసు కదా ఆ విషయము. ఇప్పుడు కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అసలు ఎవరికైతే అర్థమే కావట్లేదు. మరి కళ్యాణ్ గారు అంటే అంత కుళ్ళుకుంటున్నారు. తనుజ గారికి ఏమో కళ్యాణ్ గారి మీద కామెంట్లు బ్యాడ్గా పెడుతున్నారంట. కళ్యాణ్ గారు అట్లంట ఇట్లంట అని చెప్పని. ఇప్పుడు కళ్యాణ్ గారికి తనుజ గారి మీద బ్యాడ్ కామెంట్ పెట్టినారంట. అదెవరు? కొన్ని ఛానల్స్ వల్లే ఇలా చేస్తున్నారు. అవన్నీ ఎందుకు వాళ్ళిద్దరి మీద అలా ఏడుస్తున్నారో ఎవ్వరికి అర్థం కావట్లేదు. కళ్యాణ్ గారికి మొత్తం తనుజ గారు ఏమేమి కామెంట్లు పెట్టారో అన్నీ చెప్తుంది. అసలు మొత్తం చెప్పేస్తుంది. కాబట్టి కళ్యాణ్ గారు ఇప్పుడు వాళ్ళు ఎంత ఏడ్చుకున్నా నేనైతే కిందకి వెళ్ళను, పైకే వస్తానని చెప్పని అట్లా డైలాగులు అయితే కొడుతున్నారు కదా. ఇప్పుడు ఎందుకు అలా కళ్యాణ్ గారి గురించి ఎందుకు ఇలా తనుజ గారికి ఎందుకు బ్యాడ్ కామెంట్లు పెట్టాలి? కుక్ విత్ జాతిరత్నాల షోలో హెల్మెట్ అయిపోతున్నారు అని చెప్పని. కళ్యాణ్ గారు మనకు వచ్చేది రేపు ఇవాళ ఒక్కరోజే వస్తారు. ఇంకా రేపు వచ్చే శనివారం అయితే రారు. ఎందుకంటే హెల్మెట్ అయిపోయారని చెప్పని ఈ ఏడుపులన్నీ కళ్యాణ్ బాబుకే తగిలినాయి. ఎందుకంటే ఈ జనాలు అసలు ఈ కొన్ని ఎస్ఎస్ ఛానల్ వాళ్ళే చేస్తున్నారు. ఇలా కొంతమంది ఉన్నారు, నేను కూడా చూస్తుంటాను వాళ్ళ ఛానల్. ఇంతసేపు కళ్యాణ్ గారి మీద, తనుజ గారి మీద బ్యాడ్గానే కామెంట్లు, బ్యాడ్గానే మాట్లాడతారు. వాళ్ళు అసలు ఎందుకు అలా మాట్లాడతారో వాళ్ళకి కొంచెమన్నా తెలివి ఉందో లేదో కానీ ఎందుకు వాళ్ళిద్దరి మీద పడి అలా ఏడుస్తున్నారో ఎవ్వరికి అర్థం కావట్లేదు. తనుజ గారు, కళ్యాణ్ గారు కుక్ విత్ జాతిరత్నాల షోలో అయితే వాళ్ళు ఇవాళైతే చాలా అందంగా ఉన్నారు. అసలు గ్రీన్ షర్ట్ వేసుకుంటాడు, ఆ గ్రీన్ షర్ట్ మీద వైటు ఒక బొమ్మలాగా ఉంది. తనుజ గారి డ్రెస్ కూడా సూపర్గా ఉంది. వాళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా ఉంటారు చెప్పు. ఎప్పటికైనా మనము ఒక్క మంచి కోరుకోవాలి కానీ చెడు ఎప్పుడు కోరుకోకూడదు. అది చెడు అనేది ఎప్పుడైనా తిరిగి మనకే తగులుతుంది తెలుసా, ఏదో ఒక రూపంలో ఎవరైనా. ఎందుకంటే వాళ్ళిద్దరి మీద పడి చాలా ఏడుస్తున్నారు. అసలు కళ్యాణ్ గారి మీద పడి ఎలా ఏడుస్తున్నారంటే అలా ఏడుస్తున్నారు జనాలు. మరి ఎందుకో ఏమో ఎవ్వరికి అర్థం కావట్లేదు. పాపం కళ్యాణ్ బాబు ఎంతన్నా ఏడ్చుకొని అని చెప్పని ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. బ్యాడ్గా కామెంట్లు పెడతారు. కళ్యాణ్ గారు అట్టంట ఇటంట, బిగ్ బాస్లో ఇన్నేనని చెప్పని పొగరంట ఇదంట. అసలు ఏంది లేనిపోని కామెంట్ పెట్టడము, బ్యాడ్గా పెట్టడము. తనుజకి డైరెక్ట్గా వాళ్ళిద్దరూ కళ్యాణ్ గారు తనుజ గారు ఇద్దరు ఫ్రెండ్సే కదా. డైరెక్ట్గా తనుజ గారి గురించి ఏమో కళ్యాణ్ గారి కామెంట్ పెడతారు, కళ్యాణ్ గారి గురించి ఏమో తనుజ కామెంట్ పెడతారు. వాళ్ళిద్దరు షేర్ చేసుకోరా ఈ కామెంట్లు? అసలు షేర్ చేసుకోరా? ఎవరైనా అలా తప్పు చేయకండి. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళకే పెట్టుకుంటే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి మీరే. ఇప్పుడు మన గురించి మనకి వేరే వాళ్ళు బ్యాడ్గా కామెంట్ పెడితే బాధ అనిపిదా? ఫ్రెండ్స్కి ఉన్నప్పుడు ఎందుకు అలా చేస్తున్నారు? ఇట్లా చాలామంది ఉన్నారు వాళ్ళ మీద కుళ్ళుకొని ఏడ్చేవాళ్ళు. దయచేసి అలా వాళ్ళిద్దరి మీద ఏడవకండి. వాళ్ళిద్దరూ బాగుండాలని కోరుకోండి. వాళ్ళు ఎవరమైనా బాగుండాలని కోరుకుంటే మనకు కూడా దేవుడు చల్లగా చూస్తాడు. అంతేగాని ఎంతసేపు ఒకరి చెడు కోరుకుంటే అది తిరిగి మనకే తగులుతుంది. ఎప్పటికైనా అది కర్మ వదలదు. ఇది పక్క 100% నిజం. ఎవరైనా ఆచి చూసి అడిగేయండి. ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపిస్తే మన వెనక మనకి 5 ఏళ్ళు చూపిస్తూనే ఉంటాయి. మీరు అది పెద్దవాళ్ళు అంటారు, తప్పకుండా అది చూడండి. అందుకనే ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని చులకన చేసి మాట్లాడకూడదు. ఇవి అయితే గుర్తు పెట్టుకోండి. ఎవరి కష్టం వాళ్ళదే. ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాల షోకి వాళ్ళకి చేత కాకుండా కష్టపడి
చేస్తున్నారంటే ఎవరైనా విన్ అవ్వాలని, సక్సెస్ అవ్వాలనే కోరికే కదా. ఇప్పుడు మనమైనా యూట్యూబ్ ఛానల్ ఏదైనా చేస్తున్నామని ఇంత కష్టపడి సక్సెస్ అవ్వాలనే కదా. అందరూ అలా అనుకొని అందరికీ సపోర్ట్ చెయ్యాలి. అంతేగాని కళ్యాణ్ బాబు మీద, తనుజ మీద ఎంతసేపు ఏడవడం ఆపి అసలు ఎందుకు ఇట్లా బ్యాడ్గా కామెంట్ పెట్టడము అసలు ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాల షోలో కూడా అసలు ఎంత కామెడీగా ఉంది అసలు. అసలు వాళ్ళిద్దరు వస్తేనే మనం నవ్వి నవ్వి కొంచెం మనకు ఎన్ని బాధలున్నా కొద్దిసేపు నవ్వామనుకో ఆ బాధలన్నీ పోతాయి. మనకు మనము ఎంత నవ్వుతే అంత మనం ఆరోగ్యంగా ఉంటాం. తెలుసా మీకు ఆ విషయము? అందులో కొన్ని వాళ్ళు చేస్తేనే కదా, వాళ్ళు కూడా చేస్తున్నారంటే చాలా కష్టం ఉంటుంది. ఏదైనా కష్టం లేనిదే ఫలితం ఉండదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక బిజినెస్ పెట్టామంటే దానికి కష్టపడితేనే మాకు ₹1 వస్తాయి. వాళ్ళకు కూడా అంతే. వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళకి అంత శాలరీ వస్తుంది. అంతేగాని వాళ్ళు ఏదో టైంపాస్కి ఏదో శాలరీల కోసమో అని కాదు. ఎవ్వరం చేసినా కూడా కడుపు కోసమే మనం చేసేది. ఏ పని చేసినా కూడా ఇప్పుడు మన ఇండ్లలో మన ఫ్యామిలీలో డ్యూటీలకు వెళ్తూ ఉంటారు. మనం కూడా ఇండ్లలో కష్టపడుతూనే ఉంటాము. అవునా కదా? అందుకని ఎవరిని చులకనగా చూడకండి, తక్కువ చేసి మాట్లాడకండి. తనుజ గారి గురించి, కళ్యాణ్ గారి గురించి అయితే బ్యాడ్గా కామెంట్లు పెట్టకండి దయచేసి. వాళ్ళిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అయితే మనం కోరుకుందాము. ఇప్పుడు కళ్యాణ్ గారు అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇంకా అది మనకు కొంచెం అయ్యింది. అసలు చాలా బాగుంది ఆ సాంగ్ వింటుంటే. కళ్యాణ్ గారు అలాగే వాళ్ళు ఒక తనుజ గారు, కళ్యాణ్ గారు ఒక మూవీ చేస్తే హీరోయిన్గా ఇంకా సూపర్ సక్సెస్ అవుతుంది అసలు ఆ సినిమా అంటే. ఇంకా అప్పుడు ఎంతమంది ఏడుస్తారేమో. ఇప్పుడైతే బిగ్ బాస్ నుంచి కళ్యాణ్ గారి మీద, తనుజ గారి మీద అయితే పడి ఏడుస్తున్నారు. ఇప్పుడు ఆ షో నుంచే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయింది. అవునా కదా? అప్పుడు వాళ్ళిద్దరు బయటికి ఎప్పుడు వచ్చారో అప్పటి నుంచి ఇంక వాళ్ళ మీద స్టార్ట్ చేశారు ఏడవడము. అసలు కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళైతే మారరు. ఎంతసేపు వాళ్ళిద్దరి గురించి తప్పుగా ప్రచారం చేయడము సోషల్ మీడియాలో. ఇప్పుడైతే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్పే బ్రేక్ ఆఫ్ అయిపోయిందని చెప్పని ఇది ఒక మళ్ళీ వార్త అయితే వచ్చింది బయటికి. ఎక్కడా ఇల్లేదు మరి. ఒక్కరైతే అంటున్నారు అంతే, యూట్యూబ్ ఛానల్ వాళ్ళే అంటున్నారు సోషల్ మీడియాలో ఎట్లా వైరల్ అవుతుందని చెప్పని. ఎందుకు అలా అనుకోవడం చెప్పండి? వాళ్ళిద్దరు ఏం తప్పు చేసినారు మీకు తెలుసా? వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదని చెప్పని ఎందుకు అలా అనుకోవాలి? దయచేసి తనుజ గారి మీద, కళ్యాణ్ గారి మీద పడి ఏడవకండి. మీరు ఏడవకండి. ఎంత ఏడ్చారంటే అది మీకే తగులుతుంది కానీ వాళ్ళకిద్దరికైతే తగలదు. వాళ్ళిద్దరు ఇంకొక స్టెప్ పైకి ఎక్కుతారే కానీ వాళ్ళైతే కిందకి తగ్గరు. అది గుర్తుపెట్టుకోండి. అది తిరిగి మీకే తగులుతుంది. అవునా కాదా? ఎందుకు అలా ఏడుస్తున్నారు? యూట్యూబ్ ఛానల్ వాళ్ళే దయచేసి మనం యూట్యూబ్ ఛానల్ వాళ్ళం మనం ఎందుకు కొన్ని అన్ని ఏయన్నా వార్తలు వచ్చి చెప్పడానికే మనం జనాలకి తెలపడానికే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకునేది. అంతేగాని వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్పుగా ప్రచారాలు చేయడానికి కాదు పెట్టుకునేది. మంచి ఇప్పుడు మన న్యూస్ ఛానల్ వస్తుంటాయి. అవన్నీ ఏమి జరిగినవి అన్నీ చెప్పడానికే మనం చూస్తుంటాం. అలానే మన ఛానల్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా అలాగే మంచి వార్తలు చెప్పడానికి, మంచిగా చేయడానికి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మంచిగా చెప్పాలి కానీ చెడుగా చెప్పకూడదు దయచేసి ఎవరమైనా. ఇప్పుడు కళ్యాణ్ గారి గురించి, తనుజ గారి గురించి ఇప్పుడైతే బ్రేక్ న్యూస్ అయితే ఇది వచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరు విడిపోయారని చెప్పని. వాళ్ళిద్దరు విడిపోలేదు, అదంతా తప్పుడు ప్రచారము. ఎవరిని నమ్మకండి. ఇప్పుడు వాళ్ళు ఇవాళ కుక్ విత్ జాతిరత్నాల షోకి వస్తారు చూడండి. అప్పుడు మీరు సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు మనకైతే వార్త ఏంటంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్, తనుజ గారి ఫ్యాన్స్ అందరూ ఒక్కటైనారు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని అయితే మనం కోరుకుందామని చెప్పని ఇప్పుడైతే ఈ వార్త అయితే బయటకు వచ్చింది. ఎందుకంటే కామెంట్లు బ్యాడ్గా పెట్టుకునేవాళ్ళు కదా. ఇప్పుడు అందరూ ఒకటయ్యి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని చెప్పని మొత్తం సోషల్ మీడియాలో అయితే ఇదైతే చాలా వైరల్ అయింది. అంతలోపల మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందని చెప్పని మళ్ళీ ఈ వార్త అయితే పట్టుకొచ్చారు. అంతా ఫేక్ న్యూస్. కళ్యాణ్ గారి గురించి, తనుజ గారి గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. వాళ్ళిద్దరు కళ్యాణ్ గారి గురించి, తనుజ గారి గురించి అయితే కామెంట్ పెట్టండి. వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. బాయ్ బాయ్.